మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎల్ ఉమా వెంకటేష్ గారు. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము నర్వ్స్ వీక్నెస్ సంబంధించి, నరాల బలహీనతతో చాలా మంది బాధపడుతూ ఉన్నాం కదా అండి. సో ఈ వైద్య విధానం ఏ విధంగా ఉంటుందో మేడం మాటల్లో విందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సో నరాల బలహీనతతో చాలా మంది సఫర్ అవుతున్నారు మేడం. వాళ్ళ చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. చిన్నతనంలో కూడా వస్తున్నాయి. ఇంకా చాలా కాంప్లికేషన్స్ ని ఫర్దర్ గా ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతూ ఉన్నారు మేడం. సో ఈ వైద్య విధానం ఎంత వరకు నర్వ్ వీక్నెస్ కి ఉపయోగపడుతుంది అంటారు? ఏం చేస్తారు? ఎలాంటి ట్రీట్మెంట్స్, ఏమైనా టిప్స్ ఉంటాయా? ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు ఒకసారి మేడం? అంటే మనం ఏదైనా పల్స్ బ్యాలెన్సింగ్ అని చెప్పేశారు కదా. సో పల్స్ బ్యాలెన్సింగ్ లో 4448 డిసీజ్ కి సొల్యూషన్ ఉన్నాయి. ఉంది. స్లోనా ఫాస్టా అనేది వాళ్ళకున్న సివియారిటీని బట్టి ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే ఇది నరాలకి సంబంధించి మనం బిఫోర్ వీడియోస్ చేస్తే గనక ఒకటి ఎయిర్ కి సంబంధించి చేసాము, ఒకటి మట్టి, అలా మాట్లాడుకున్నాం. ఈ నరాలకు సంబంధించి ఏ వేలో చేస్తారు మేడం? నరాలకు సంబంధించి కూడా నరాలు అంటే వుడ్ ఎనర్జీ. వుడ్ ఎనర్జీ అంటే ఫైర్ అంటే మనకి చెప్పాం కదా, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, కడుపు, స్ప్లీన్ వచ్చి మనకి మట్టి ఎనర్జీ, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఎయిర్ ఎనర్జీ, కిడ్నీ, యూరినరీ బ్లాడర్ వాటర్ ఎనర్జీ, లివర్ అండ్ గాల్ బ్లాడర్ వుడ్ ఎనర్జీ. మన బాడీలో మజిల్స్ బాగుండాలన్నా, నర్వ్స్ బాగుండాలన్నా వుడ్ ఎనర్జీ బాగుండాలి. లివర్ అండ్ గాల్ బ్లాడర్ బాగుండాలి. లివర్ అండ్ గాల్ బ్లాడర్ బాగుంటేనే నర్వ్స్ మజిల్స్ అన్ని బాగుంటాయి. అంటే లివర్ మాత్రం కాదు, మజిల్స్, నర్వ్స్ అన్నప్పుడు, మజిల్స్ అంటే ఇప్పుడు హార్ట్ కూడా మజిలే. హార్ట్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, దానికి కూడా వుడ్ ఎనర్జీ లేదని అర్థం. వుడ్ అంటే ఎగ్జాక్ట్ గా బాడీలో లివర్, గాల్ అది బాగుండాలి. అది బాగుండాలంటే ఏంటి? ఇప్పుడు అది ప్లాంట్స్ అనుకోండి, నేచర్ లో ప్లాంట్స్ అనుకోండి, దానికి ఎక్కడ పెడతాం ప్లాంట్స్ ని? మట్టిలో, కుండీలో పెట్టినా కూడా మట్టి కావాలి. ఆ మట్టి మంచి మట్టి అయితేనే అది బాగా మొక్కగా పెరుగుతుంది కదా. అప్పుడు అక్కడ కావాల్సింది ఏంటి? మట్టి మంచిగా ఉండాలి. మట్టి మంచిగా ఉండడం అంటే మన కడుపు మంచిగా ఉండాలి. అగైన్ అన్ని తిప్పించి అలాగే వస్తాయి మనకి. అప్పుడు ఆ మట్టి బాగున్నప్పుడు అక్కడ ప్లాంట్స్ బాగా పెరుగుతాయి, నర్వ్స్ బాగా మంచి స్ట్రెంగ్త్ గా ఉంటాయి అన్నమాట. సో మనకి ఫిట్స్ రావడం కానీ, అల్జీమర్స్ రావడం కానీ, ఇంకా పారాలిసిస్ రావడం కానీ, ఏదైనా పార్కిన్సన్స్ రావడం కానీ, మూమెంట్ అంటే మనకి బ్రెయిన్ లోని, మనకి ఇప్పుడు ఆకలేస్తుంది అన్నా కూడా మనకి ఎక్కడ ఆకలేస్తుంది? కడుపులో. కానీ కడుపులో ఆకలి వేయడానికి మనకి సిగ్నల్ ఇవ్వాలి బ్రెయిన్ లో నుంచి మనకి సిగ్నల్ వస్తేనే ఆకలి లేదు. ఇప్పుడు అది తీసుకోవాలి అంటే మనం ఇలా లాగడానికి కూడా సిగ్నల్ పెట్టాలి మనం. అందుకే పార్కిన్సన్స్ లో ఇలా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఆ సిగ్నల్స్ లేక విపరీతంగా మూవ్ అయిపోతూ ఉంటుంది. పారాలిసిస్ కానీ ఏదైనా కానీ సిగ్నల్స్ ఉండాలి అన్నిటికీ. ఇప్పుడు ఈ నర్వ్స్ కి కూడా సిగ్నల్స్ బ్రెయిన్ త్రూనే వస్తుంది అన్నమాట. ఈ సిగ్నల్స్ కరెక్ట్ గా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దీనికి మనం టిప్స్ గా ఏం వాడుకోవచ్చు అని అంటే, మనం ఇలా కూర్చున్నప్పుడు మోకాళ్ళ కింద ఒక క్రీస్ లాగా వస్తుంది. కూర్చుని చూసారంటే తెలుసు, కూర్చున్నాక మోకాళ్ళ కింద మనకి ఒక చిన్న లైన్ లాగా ఉంటుంది కదా. దానిలో ఏం చేయాలి? లెఫ్ట్ కాళ్ళకేమో రైట్ చేతితోటి బాగా ఇలా కొట్టాలి. లెఫ్ట్ కి రైట్ ఒకేసారి పక్కన పెట్టుకోలేం కదా, అందువల్ల లెఫ్ట్ కి రైట్ కి లెఫ్ట్ చేతులతోటి ఒక 21 టైమ్స్ బాగా కొట్టాలి. లైక్ ఇలానా మేడం? అలా కూడా సరిపోదు, అసలు రెడ్ గా బ్లడ్ వచ్చినంతగా కొట్టాలి. ఓ మై గాడ్. అది మీ ఆధ్వర్యంలో చేస్తేనే బాగుంటుందా? మేము చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బాగా గట్టిగా కొట్టాలి, నొప్పేయాలి వాళ్ళకి. అయ్యో వాళ్ళకి నొప్పేస్తుంది అనుకోకూడదు మనం. అది మనం వైద్యం చేస్తున్నాము అనుకోవాలి. మనం గట్టిగా కొట్టినప్పుడు అక్కడ ఏదైనా ఎనర్జీ బ్లాక్స్, ఈ 5 ఎలిమెంట్స్ లో ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి, అక్కడ వస్తాయి ఎక్కువగా. అలా కొట్టినప్పుడు ఆ బ్లాక్స్ క్లియర్ అవుతాయి అన్నమాట. ఇది ఒక అవకాశం ఉంది. నైస్ మేడం. ఈ టిప్ డెఫినెట్ గా ఆ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్ ఇది. డెఫినెట్ చేస్తే ఎవరైనా కూడా చేయొచ్చు. మనం గట్టిగా కొట్టుకోలేము కాబట్టి ఎవరైనా అలా నిల్చోబెట్టు ఆ క్రీజ్ దగ్గర ఇలా కొట్టామంటే బాగా గట్టిగా కొట్టాలి. కొడితే మనం రెడ్ గా అయిపోవాలి ఆ ప్లేస్.
అప్పుడు ఆ బ్లాక్స్ మూవ్ అవుతాయి. డైలీ చేయాలా మేడం అలా? కొంచెం నొప్పి ఉండింది అనుకోండి, నెక్స్ట్ డే వదిలేసి ఒక రోజు రోజు. చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా ఈ నరాల ప్రాబ్లం, నరాల బలహీనత, బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అలా లేదు అనుకుంటే ఇంకొకటి గోరుచిక్కుడుకాయకి చాలా మంచి పవర్ ఉంది. సన్నది తిక్కుది 2 రకాలు ఉంటాయి కదా, దట్స్ వాట్. సన్నగానే ఉంటుంది. సన్నగా గోరుచిక్కుడు. దాన్ని ఏం చేయాలి, ఆ పై తొక్క ఇవన్నీ కూడా ఏం తీయకుండానే దాన్ని మిక్సీలో దాంతో పాటు ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ వేసుకోవాలి. ఓకే. గోరుచిక్కుడు నిమ్మకాయ జ్యూస్ లాగా జ్యూస్ లాగా. నిమ్మకాయ అంటే మనం ఏం చేస్తాం, నిమ్మకాయ జ్యూస్ అంటే బాగా పిండేసుకుని ఆ రసం మాత్రం పోసుకుంటాం. అది కాదు మనకు కావాలి. నిమ్మకాయ సీడ్ ఉండాలి, దాని ఒక తోలు ఉండాలి, దాని ఒక జ్యూస్ రావాలి. ఓకే. సీడ్ తో సహా అది గ్రైండ్ అవ్వాలి. డెఫినెట్లీ. సో నిమ్మకాయ జస్ట్ కడిగి మొత్తం కట్ చేయకుండా నిమ్మకాయ ఈ క్వాంటిటీ ఒక 4 ముక్కలు కట్ చేసి, మనం మామూలుగా జ్యూస్ తాగినా కూడా నిమ్మకాయని ఇలాగే తాగాలి. అవునా? నిమ్మకాయ జ్యూస్ అలా చేసుకుంటాం అందరూ, కానీ మిక్సీలో అలా ఫుల్ నిమ్మకాయని కొట్టేసుకొని, నీళ్ళు వేసి కొట్టేసుకొని దాన్ని వడబోసుకొని మళ్ళీ మనం జ్యూస్ తీసుకోవాలి. కొంచెం చేదు ఉంటుంది. తేనెనా వేసుకోండి, ఇంకా మీరు ఏది వేసుకున్నా ఇలాగే చేయాలి. గోరుచిక్కుడు నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలి. అది కొంచెం నీళ్ళు వేసి మనం ఫిల్టర్ చేసుకుని మళ్ళీ ఆ జ్యూస్ తీసుకోవచ్చు. ఎన్ని రోజులు తీసుకోవచ్చు అంటే అది ఏం లెక్కలేం లేవమ్మా, దీనికి తీసుకుంటూ ఉండొచ్చు. కొంచెం బాగానే ఉంది అన్నప్పుడు ఆపుకోవచ్చు, మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు. అంతే. ఇదేం ఏ విధంలో హార్మ్ చేయదు. కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు, లైట్ గా ఉప్పు వేసుకోవచ్చు, ఏదైనా టేస్ట్ కి. ఇవి కాకుండా ఇంకేమైనా సింపుల్ గా చేయొచ్చు అంటారా మేడం? లైక్ ఎక్సర్సైజ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటారా? ఎక్సర్సైజ్ కంపల్సరీ, దీనికి బ్రీదింగ్ కంపల్సరీ అన్నమాట. బ్రీదింగ్ అండ్ ఆల్సో మన బాడీ లోపలికి ఆక్సిజన్ కరెక్ట్ గా వెళ్ళాలి. ఆక్సిజన్ కరెక్ట్ గా వెళ్ళడానికి పద్ధతులు పల్స్ బ్యాలెన్సింగ్ లో నేర్పిస్తాం. వాళ్ళే ఇంట్లో చేసుకునే పద్ధతులు నేర్పిస్తాం. ఆన్లైన్ లో కూడా నేర్పిస్తాం. ఆన్లైన్ కూడా మనకి ఆప్షన్స్ వస్తూ ఉంటారా మేడం? ఈ నర్వ్స్ వీక్నెస్ కి సంబంధించి మీ దగ్గరికి సిచువేషన్ బట్టి, సమస్యను బట్టి టైం పడుతుంది. నాకు ఇప్పుడే వచ్చిందండి, ఒక 10 రోజుల ముందు అని అంటాం కదా, కానీ ఎవరికి కూడా 10 రోజుల ముందు, ఒక నెల ముందు వచ్చేది కాదు. ఎవరికైనా అమ్మ కడుపులో ఉంటారు కదా, అప్పుడే స్టార్ట్ అవుతాయి. అమ్మాయి ఎనర్జీ లెవెల్ ని బట్టి ఇప్పుడు కుమరోళ్ళు మట్టి పాన చేస్తారండి. ఎంత మట్టి వేయాలి, ఎంత నీళ్లు పోయాలి, ఎంతసేపు ఎండలు పెట్టాలి అని వాళ్ళకి తెలుసు. అవును. కొంచెం నీళ్లు తక్కువైతే అది ఇలా క్రాక్ వస్తుంది, నీళ్లు ఎక్కువ పోస్తే షేప్ రాదు, ఎండలో ఎక్కువసేపు పడితే క్రాక్ వదిలేస్తుంది. వాళ్ళకి ఎలా తెలుసో అలాగే అమ్మ ఎనర్జీ లెవెల్ ని బట్టి, అమ్మ నాన్న ఎనర్జీ లెవెల్ ని బట్టి మనం ఉత్పత్తి అయ్యేటప్పుడు ఒక స్పర్మ్ ఓవం కలిసి ఉత్పత్తి అవుతుంది కదా, అప్పుడు దానిలో ఎలాంటి ఎనర్జీ దానిలోనే ఉందని చెప్పాను కదా. అవేర్నెస్ ఉంది, కాన్షియస్నెస్ ఉంది, ఎనర్జీ ఉంది దానిలో. అప్పుడు దానిలో ఎలా ఉందో ఎనర్జీ, దాన్ని బట్టే ఒక పిండం ఉత్పత్తి అవుతుంది అక్కడ. అది చాలా పెద్ద సబ్జెక్ట్, అది ఇంకో వీడియో చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా ఓపిక్ గా తెలియజేశారు. టిప్స్ కూడా తెలియజేశారు. ఈజీ టిప్స్ మేడం, ఇవి చాలా అలవోకగా చేసుకోవచ్చు అందరూ కూడా. నవ్ వీక్స్ నెక్స్ట్ బాధపడుతున్న వారికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. వెల్కమ్.